వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక పాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ కంటిన్యూ అవుతుంది. పాస్టర్ ప్రవీణ్ కు సంబంధించి రోజుకో వీడియో బయటకు రావడంతో అసలు ఏం జరిగిందనే దానిపై ట్విస్టులు కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరంలో పాస్టర్ ప్రవీణ్ మరణానికి ముందు విజయవాడలో ఏం జరిగిందనే విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆయన విజయవాడ రామవరప్పాడు చౌరస్తా సమీపంలోని ఓ పార్కులో విశ్రాంతి తీసుకున్న తర్వాత నుంచి మృతి వరకు మధ్యలో ఏం జరిగిందనే విషయాలు బయటకు వస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి 45 నిమిషాలకు గొల్లపూడిలో పెట్రోల్ బంక్కు ప్రవీణ్ చేరుకున్నారు. అప్పటికే ద్విచక్ర వాహనంపై తూలుతూ ఉండటం, బైకు లైటు పగిలిపోయి ఉండటం, బైక్ సేఫ్టీ రాడ్ వంకరకపోవడం పెట్రోల్ బంక్లోని సీసీ కెమెరాలో నమోదైంది. బంకులో సిబ్బంది ఎంత పెట్రోల్ కావాలని అడిగితే చేతిలో 8 అని సైగ చేశారు. 872 రూపాయలను తన ఫోన్పే ద్వారా చెల్లించి విజయవాడ వైపు వెళ్లిపోయారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్. రైట్ సందీప్, ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంచలనంగా మారినటువంటి పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో అయితే మాత్రం రోజుకొక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఇప్పటికే ఈ యొక్క కోణాల్లో కూడా పోలీసులు అయితే మాత్రం రోజుకొక ఫోటోలు కానివచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన అప్డేట్లు కూడా ఆ పోలీసులు అయితే విడుదల చేస్తారు. మనం ప్రధానంగా చూసినట్లు మాత్రం ఈ కేసులోనే ఇప్పటికే ఈ ప్రమాదానికి ఏదైతే ప్రమాదం చెంది మృతి చెందారని చెప్తున్నటువంటి ఆ కేసులోనే మనకి ఏదైతే కేసరి దాటిన తర్వాత ప్రమాదానికి గురైనట్లయితే మనకి సమాచారం తెలుస్తుంది. అదేవిధంగా చూసినట్లయితే మాత్రం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు, ప్రవీణ్ ఆ ఆయిల్ కొట్టించుకున్న దగ్గర నుంచి కూడా విజయవాడ చేరుకునేంత వరకు కూడా ప్రవీణ్ బండి తోలే విధానం కానివ్వచ్చు, అదేవిధంగా అక్కడ బంక్ లో ఆయిల్ కొట్టినటువంటి బంక్ లో సిబ్బంది చెప్తున్నవి కానివచ్చు, అదేవిధంగా మద్యం కొనుగోలు చేసినటువంటి వ్యవహారాల్లో కూడా అతను మద్యం సేవించే ఈ బండి తోలుతున్నట్లు చెప్తున్నారు. అదేవిధంగా కూడా ఎక్కడైతే మన కేంద్ర టోల్ గేట్ ఏదైతే ఉందో దాన్ని దాటిన దగ్గర ఒక చిన్న ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అక్కడి నుంచి కూడా అదే అంటే ప్రవీణ్ మత్తులో ఉండడం వల్లే అక్కడ టోల్ గేట్ దాటిన దగ్గర నుంచి కూడా అదేవిధంగా గొల్లపూడి ఎంట్రన్స్ అనేటువంటి ఆ ఇండియన్ ఆయిల్ బంక్ లో కూడా ఆయిల్ కొట్టించుకునే విధానం కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ ఆయిల్ కొట్టించుకునే విధానంతో కూడా బండి కంట్రోల్ స్థితిలో ఉండటం కానివచ్చు, అదేవిధంగా అప్పటికే కూడా ఆ బండి బుల్లెట్ బండి ఏదైతే ఉందో దాని డూము పగిలిపోయి ఉండటం కానివచ్చు, ఆ ప్రవీణ్ హ్యాండిల్ పట్టుకోపోయి కూడా ఏదైతే మన పెట్రోల్ కొట్టే పైప్ ఏదైతే ఉంటుందో అది కూడా హ్యాండిల్ అనుకొని పట్టుకునే స్థితి కూడా ఆ స్థితిలో ఉన్న పరిస్థితి కూడా మనం ఎక్స్క్లూజివ్ గా విజువల్ లో చూసుకోవచ్చు. మన జీ తెలుగు విజువల్స్ లో ఏవైతే కనిపిస్తుందో అక్కడ పెట్రోల్ కొట్టించుకున్న దగ్గర నుంచి బండి కూడా ముందుకు తీసుకెళ్లే ఆ ప్రదేశం ఏదైతే ఉందో ఆ స్థితిలో కూడా ఆ మద్యం సేవించే ఉన్నట్లు కూడా మనకైతే విజువల్స్ లో కనిపిస్తుంది. అంటే అప్పటికే విజయవాడ హైదరాబాద్ నుంచి రాజమహేంద్రం వైపు వెళ్తున్నటువంటి ఆ ప్రవీణ్ అటు ఒకవైపు ఎండ వేడికి తన స్థితిని కోల్పోవడం కానివచ్చు, అదేవిధంగా అతను మానసిక స్థితి కూడా అంటే ఒక నీరసంగా చెందడం కానివచ్చు, అనారోగ్యం గురి కావాలంటే సందర్భం దానిలో కూడా ఇక్కడ ఏదైతే కోదాడ సమీపంలో కూడా మద్యం కొనుగోలు చేసి మద్యం తాగినట్లు మనకు సమాచారం ఉంది. అదేవిధంగా కూడా ఇక్కడ కేసర్ టోల్ గేట్ వద్ద కూడా చిన్న స్వల్ప ప్రమాదానికి కావడం, అక్కడే ఆ ఏదైతే టోల్ గేట్ దాటిన ఒక 100 నుంచి 200 మీటర్లోనే బండి కింద పడిపోవటం, హెడ్ లైట్ పగిలిపోవడంతో కూడా ఈ అతను ఏదైతే మద్యం సేవించడంతో కూడా దెబ్బలు తగిలి ఉండటంతో కూడా అక్కడి నుంచి కూడా లేచి కొంచెం ముందుకి అంటే సుమారు ఒక 20 కిలోమీటర్ల ముందుకు వెళ్తే కూడా ఏదైతే గొల్లపూడి ఆ ఎంట్రన్స్ ఉన్నటువంటి ఇండియన్ ఆయిల్ బంక్ లోకి వెళ్ళి ఆయిల్ కొట్టించుకోవడం, అక్కడిది కూడా అతను స్థితి చూసినట్లయితే మాత్రం అక్కడ కూడా అతను ఆయిల్ కొట్టించుకున్న దగ్గర కూడా తన బండిని కూడా కంట్రోల్ చేయలేని స్థితిలో కూడా అక్కడి నుంచి కూడా చిన్నగా ముందుకు సాగారు. కానీ అక్కడ కూడా 3 సార్లు మనం విజువల్స్ చూసినట్లయితే మాత్రం 3 సార్లు కూడా బండిని కూడా కంట్రోల్ చేయలేని స్థితిలో ఉన్నారు. అక్కడి నుంచి కూడా చిన్నగా గొల్లపూడి మీదుగా అదేవిధంగా దుర్గా అమ్మవారి ఫ్లైఓవర్ ఎక్కి విజయవాడ బెంచ్ సర్కిల్ నుంచి కూడా రాజమహేంద్రం వెళ్లే మార్గం వైపుకి వెళ్లారు. అక్కడ ఏదైతే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు కూడా అతను అక్కడ ఏదైతే పార్క్ ఉందో ఆ పార్క్ వద్ద కూడా
సోమశిల్లి పడిపోవడంతో కూడా పోలీసులు చేరదీసి మీకు ఆరోగ్య పరిస్థితి బాగలేదని చెప్పేసి కూడా అక్కడ కూర్చోబెట్టి ప్రయత్నం అయితే చేశారు. ఇది చూసుకున్నట్టు మాత్రం ఈ పరిస్థితులు అన్ని చూసుకున్నట్టు మాత్రం పోలీసులు కూడా నిర్ధారణ చేసినట్లయితే ఇది ఒక యాక్సిడెంట్ గానే మృతి చెందారని చెప్పేసి అయితే కూడా మనకి ప్రాథమిక అంచనాలు కూడా వెలువతున్నాయి. కానీ ఇక్కడ ఏదైతే ఈ విజువల్స్ లో చూసుకున్నట్లు కానివచ్చు, కొంతమంది పాస్టర్ల క్రిస్టియన్స్ కానివచ్చు, క్రిస్టియన్స్ మతస్థులు కానివచ్చు చేస్తున్న ఆరోపణలో కూడా కొంత మేరకు అయితే నిజాలు లేవు అని చెప్పేసి అయితే కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా క్రిస్టియన్ సంఘాలు అయితే మాత్రం ఇది యాక్సిడెంట్ కాదు, హత్య అని చెప్పేసి అయితే మాత్రం ప్రధానంగా ఆరోపణలు అయితే చేస్తున్నారు. కానీ వీటన్నిటిలో ఎలాంటి నిజాలు లేవు అని చెప్పేసి అయితే మాత్రం ఈ విజువల్స్ లో కానివచ్చు, అదేవిధంగా పోలీసుల ద్వారా వెళ్తున్న కేసు పురోగతిలో కూడా ఈ అంశాలు వెలువెత్తుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, యశ్వంత్, అంటే పాస్టర్ మృతికి సంబంధించిన తప్పుడు ప్రచారం చేసిన వ్యక్తిని పోలీసు అదుపులోకి తీసుకున్నారా? రైట్ సందీప్, ఇప్పటికే రాజమహేంద్రవరంలో కూడా ఏదైతే పాస్టర్ ప్రవీణ్ మృతి చెందారో మృతికి సంబంధించి కొన్ని సోషల్ మీడియాలో అయితే మాత్రం వేరే వేరే విధంగా పోస్టులు పెట్టడం కానివచ్చు, ఈ ఏదో మృతిని కూడా పక్కదోవ పట్టించి అదేవిధంగా దీన్ని కూడా ఒక సోషల్ మీడియాలో వివాదాస్పదంగా చేయడంతో కూడా దీనిపై అయితే మాత్రం ఒక వ్యక్తిని అయితే మాత్రం ప్రస్తుతానికైతే ఇప్పటికే ఇటు రాజమహేంద్రం వ్యక్తి సంబంధించినటువంటి పోలీసులు కూడా ఒక వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం ఆ వ్యక్తి పేరును కూడా బయటకైతే మాత్రం ఇప్పటికే పోలీసులు అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి ఇంకా దీంట్లో కూడా లోతుగా అయితే మాత్రం విచారణ చేపట్టారు. దీంట్లో కూడా ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో దానికి సంబంధించి రాజమండ్రిలోని లలితా నగర ప్రాంత వాసిగా దేవభక్తుల నాగమల్లేష్ అనే వ్యక్తిని అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అతను కూడా ఇప్పటికైతే మాత్రం ఆ సమీపంలో ఉన్నటువంటి కోర్టులు అయితే ప్రవేశపెట్టి ఎట్లాంటి తప్పుడు పోస్టులు చేశారని చెప్పేసి అయితే విఆర్ఓ అక్కడ అంటే స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ అయితే మాత్రం ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే అతను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఎట్లాంటి తప్పుడు పోస్టులో ఎవరైతే పెడతారో వాళ్ళపై చర్యలు తీసుకున్నారని చెప్పేసి అయితే మాత్రం రాజమండ్రి మహేంద్ర పోలీసులు చెప్తారు. దీనిపై అయితే మాత్రం ఆ స్థానికంగా ఉన్నటువంటి విఆర్ఓ ఇచ్చిన ఫిర్యాదు మీదకి అయితే రాజమండ్రి పోలీసులు ఆ తప్పుడు పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని అదుపులో తీసుకున్నారు. ఈ రోజు మధ్యాహ్నం అయితే మాత్రం రాజమహేంద్రం ఉన్నటువంటి కోర్టులో అయితే ప్రవేశపెట్టినారు. కోర్టులో ఇచ్చే తీర్పు బట్టి కూడా అతనికి నాగమల్లేష్ కూడా రిమాండ్ విధించే అవకాశం ఉన్నట్లుగా మనకి సమాచారం తెలుస్తుంది కూడా. సందీప్, ఏదైతే ఇప్పటికే ఈ వివాదం ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రెండు రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సంచలనంగా మారింది. దీంతో కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకొని ఎలాంటి పక్షపాతం లేకుండా కూడా కేసులు అయితే మాత్రం విచారణ చేపట్టారు. కానీ దీంట్లో కొంతమంది వ్యక్తులు అయితే మాత్రం దీన్ని హత్య అని చెప్పేసి అయితే కూడా పోలీసుల మీద కానీ ప్రభుత్వం మీద కూడా దింపే ప్రయత్నం చేస్తారు. వీటన్నిటిని కూడా ఎక్కడా కూడా సావింపు లేకుండా అయితే మాత్రం పోలీసులు పకడ్బందీగా ఎక్కడైతే ఈ కేసుకు ఎలాంటి విభేదాలు దారి తీయకుండా పోలీసులు కూడా నిపక్షపాతిగా కూడా అయితే మాత్రం కేసును అయితే మాత్రం దర్యాప్తు చేస్తారు. దీనికి సంబంధించి కూడా కొన్ని బృందాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రవీణ్ హైదరాబాద్ లో మొదలు దగ్గర నుంచి రాజమహేంద్ర మాత్రం మృతి చెందిన ఆ ఘటన స్థలం వద్దకు కూడా ప్రతి పాయింట్ కూడా వీళ్ళు దర్యాప్తు చేపట్టారు. ఎక్కడైతే ఆగాడు, ఎక్కడ మద్యం కొనుగోలు చేశాడు, ఎక్కడ టోల్ గేట్ లో పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా మన ఏపీ బోర్డర్ లోకి వచ్చిన తన పరిస్థితి ఎలా ఉంది, అదేవిధంగా ఎక్కడ దానికి ప్రమాదం జరిగింది, వాళ్ళకి వీటన్నిటిపై కూడా 2-3 బృందాలుగా ఏర్పడైతే మాత్రం ఈ కేసులో పిన్ టు పిన్ అంటే ఎక్కడా కూడా ఎంతమంది పోలీసులు పాల్గొన్నారు, అంటే దానికి సంబంధించి ఇంకా పోలీసులు ఏ కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు? అంటే సందీప్, ఇప్పటికే ఇక్కడ మనం ప్రధానంగా చూసినప్పుడు ఆయిల్ బంకుల్లో కానివచ్చు, వాళ్ళకి ప్రవీణ్ ముందు హైదరాబాద్ లో ఎక్కడైతే మొదలైన దగ్గర నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అతనికి సంబంధించి ఇది హత్య కోణంలో కూడా కొంతమంది పోలీసులు అయితే మాత్రం ఆరాధిస్తారు. వాళ్ళకి ఆ ప్రవీణ్ వెహికల్ ని ఎవరైనా ఫాలో చేశారా, దానికి సంబంధించి కొంతమంది ఏదైతే క్రిస్టియన్స్ ఏదైతే చేస్తున్నారో ఆరోపణలు దానిపై వైపు కూడా ప్రతి ఒక్కటి కూడా పాయింట్ అయితే చేస్తారో వెహికల్ ప్రవీణ్ వెనకాల వెహికల్స్ ఏమైనా ఫాలో అయ్యా, అదేవిధంగా వాళ్ళ ప్రవీణ్ ముందు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు, పెట్రోల్ బంక్ లోకి వెళ్ళాడు, అదేవిధంగా టోల్ గేట్ల దగ్గరికి వెళ్ళారు, అసలు ప్రవీణ్ తన స్వతహా ప్రమాదానికి గురయ్యాడా, లేకపోతే వెనకాలైన వెహికల్స్ ఢీకొట్టాయా, అసలు ఈ బండి ముందు కేసర్ టోల్ గేట్ వద్ద ఆ ముందు డూమ్ లైట్ పగిలిపోవడానికి గల కారణాలు ఏంటి, అతను స్వతహా కింద పడిపోయి అంటే మధ్య మత్తులో ఉండి కింద పడిపోయాడా, లేదంటే అసలు ఎవరైనా ప్రమాదానికి గురి చేశారా, అక్కడ నుంచి విజయవాడ రావణపల్లి రింగ్ వద్దకు ఎలా చేరుకున్నాడు, అప్పటికి తన పరిస్థితి ఏంటి, వీటన్నిటిలో కూడా ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ ఆధారంగా ఈ కీలకమైన అంశాలను కూడా ప్రతి ఒక్కటి కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ సుమారు 4 బృందాలు అయితే మాత్రం పోలీసులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇటువైపు విజయవాడ కమిషనరేట్ పోలీసులు కానివచ్చు, అదేవిధంగా రాజమహేంద్రం సంబంధించిన పోలీసులు కూడా ప్రతి ఒక్క పాయింట్ అయితే మాత్రం క్షుణ్ణంగా పరిశీలించి అయితే మాత్రం
ఈ కేసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో అయితే మాత్రం ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా కేసులు దర్యాప్తు చేస్తామని చెప్పేసి అయితే మాత్రం కేసులు కూడా చెప్తున్నారని కూడా చెప్పుకోవచ్చు సందీప్. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్.